థైరాయిడ్ ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎందుకు ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారు, ఎంత క్యాలరీలు తగ్గించి తిన్నా ఎందుకు వెయిట్ లూజ్ అవ్వరు, దీని వెనకాతలు ఉన్న రహస్యం ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి, సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మీ ఛానల్, మీకు ఉపయోగపడుతుంది కాబట్టి. థైరాయిడ్ అన్నది మన బాడీకి థర్మోస్టాట్ లా పనిచేస్తుంది. మీరు ఎప్పుడన్నా క్యాలరీలు తగ్గించి తింటే ఇమ్మీడియట్ గా బాడీ అలర్ట్ అయిపోయి లివర్ కి సిగ్నల్ ఇస్తుంది అనమాట, ఈమె తినట్లేదు అని. వెంటనే బాడీలో ఫ్రీ T3 హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోద్ది. ఈ హార్మోన్ అన్నది బాడీ మెటబాలిజం చక్కగా పెంచడానికి, బాడీ ఫ్యాట్ ని కరిగించడానికి, వెయిట్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఇది తగ్గిపోద్దో, ఈవెన్ దో క్యాలరీలు తగ్గించి తిన్నా కూడా వెయిట్ తగ్గరనమాట. మరి దీనికి చిట్కా ఏంటి? సో అందుకే మీ డైట్ లో ప్రోటీన్ హై ఉన్న డైట్ ని తీసుకోవాలి. ఇట్లా తీసుకోవడం వలన ఈ ఎనర్జీ ఎక్కువ కావాలి ప్రోటీన్ కరిగించడానికి, ఆటోమేటిక్ గా మీ మెటబాలిజం పెరుగుద్ది అనమాట. అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంతా కంట్రోల్లో ఉంటది, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్లో ఉంటది. సో దీని వలన ఎంతో మంచి జరుగుతుంది అనమాట. అట్లీస్ట్ 20 నుంచి 30 గ్రాములు మినిమం ప్రోటీన్ అన్న తీసుకోండి ఎవ్రీ మీల్లో, అది వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఏంటి, అవాయిడ్ లిక్విడ్ షుగర్స్, అంటే ఇప్పుడు రిఫైన్డ్ షుగర్స్ అంటే ఈ కోక్స్ అవనియండి, పెప్సీ అవ్వండి, ప్యాక్డ్ జ్యూస్లు అవనియండి, స్వీట్స్, బేకరీ ప్రొడక్ట్స్, కేక్లు, ఇవన్నీ కుకీస్, రియల్ గా రిఫైన్డ్ షుగర్స్ ఉన్నవన్నీ కంప్లీట్ గా బంద్ చేసేయాలన్నమాట. ఇట్లా చేయడం వల్ల మీరు ఒక మెట్టు గెలిచినట్టు అనమాట. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అండి, మజిల్ ఇస్ మనీ. అంటే కండరం గట్టిగా ఉంటే మీరు ఫ్యాట్ ని భలే బర్న్ చేయొచ్చు. మోర్ మజిల్ మోర్ ఫ్యాట్ బర్నింగ్ అనమాట. మీకు మజిల్ ఎలా వస్తుందండి? స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మీరు జిమ్లకి వెళ్ళి అవేం చేయాల్సిన పని లేదు, జస్ట్ 2 వెయిట్లు కనుక్కొని ఇంట్లో జస్ట్ రోజుకి కాకపోతే వారానికి అట్లీస్ట్ 2-3 సార్లు 20 నిమిషాలు చేస్తే సరిపోద్దండి. చక్కగా మీరు మజిల్ బిల్డ్ చేసుకున్నారు అనుకోండి, మజిల్లో హైయెస్ట్ థైరాయిడ్ హార్మోన్ రిసెప్టార్స్ ఉంటాయి. మీరు బిల్డ్ చేయగానే చక్కగా స్టిమ్యులేట్ అయ్యి మీ మెటబాలిజం పెరుగుతుంది. మీరు నిద్రలో కూడా ఫ్యాట్ బర్న్ చేయగలరు, చక్కగా వెయిట్ కంట్రోల్ చేసుకోగలరు. చూసారు ఎంత మజిల్ అన్నది ఎంత ఇంపార్టెంటో. మూడో ఇంపార్టెంట్ పాయింట్, మైక్రో న్యూట్రియన్స్. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సెలీనియం, జింక్ చాలా లోపాలు ఉంటాయి అన్నమాట. సెలీనియం ఎందులో ఉంటాయండి? ఏ ఫుడ్స్ లో? బ్రెజిల్ నట్స్ లో ఉంటది, సన్ఫ్లవర్ సీడ్స్ పొద్దుటూడు గింజల్లో ఉంటది చాలా పుష్కలంగా, చియా సీడ్స్ లో ఉంటాయి, సీ ఫుడ్ ఫిష్ లో కూడా ఉంటది, చూసుకోండి. అండ్ జింక్ క్యాష్యూస్, మన జీడిపప్పు, ఆల్మండ్స్, మన బాదం పప్పు, పంప్కిన్ సీడ్స్, గుమ్మడికాయ గింజలు, తర్వాత నల్ల శనగలండి, కాలా చన. ఇది ఎంత మంచిదంటే లాంగివిటీ, మనిషి ఆయుష్ పెంచడంలో ఉపయోగపడడానికి ఇది వన్ ఆఫ్ ద సూపర్ ఫుడ్స్ అనమాట. ఎంత ఇంకా వెజిటేరియన్స్ కి అయితే గుడ్ ప్రోటీన్ సోర్స్, అన్ని రకాల మంచిదన్నమాట. సో ఈ ఫుడ్స్ కానీ చక్కగా మీరు అన్ని తినాల్సిన పని లేదు, జస్ట్ స్పూన్ ఫుల్ ఇక్కడ మీకు వీలైనంత తింటే చక్కగా మీకు జింకు, సెలీనియం వచ్చింది అనుకోండి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి భలే మెటబాలిజం కి భలే పనిచేస్తుంది. అదే కాకుండా చక్కగా స్ట్రెస్ తగ్గించుకోండి. డెఫినెట్ గా 8 నుంచి 9 గంటలు చక్కగా మంచి నిద్ర చేసుకోండి. ఇంకా ఇంపార్టెంట్ బోనస్ పాయింట్ ఏంటంటే, మీకు థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఈ డాక్టర్ గారు హైపోథైరాయిడిజం టాబ్లెట్ అంటే లెవోథైరాక్సిన్ ఇస్తారు. ఈ లెవోథైరాక్సిన్ అన్నది మీరు కరెక్ట్ గా వేసుకుంటున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఖాళీ కడుపున ఏమీ తినకుండా ప్లెయిన్ వాటర్ తో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 30 నిమిషాలకి ఏదన్నా తాగొచ్చు, ఏదన్నా తినొచ్చు. అదే కాకుండా మీరు అన్నిటి ఫుడ్ తో కలిపి మీరు వేసుకుంటే 50% ఆఫ్ ద మెడికేషన్ అసలు అబ్జర్వ్ కాదు, అంటే మీ మందులు మీకు పనిచేయవన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది. ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్స్ పాటించండి, మీ థైరాయిడ్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.